ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక చిన్న ఒక స్టోరీ అరౌండ్ 10 to 12 సెంటెన్సెస్ తెలుగులోని ట్రై చేస్తాం మీకు చెప్పడానికి వస్తుంది అనమాట. అంటే వాట్ యాక్చువల్ స్టోరీ తెలుగులో చెప్పాము. ఆ తెలుగులోని అంత పర్ఫెక్ట్ గా కాకపోవచ్చు, ఓకే, బట్ మీకు ఆ స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది. దానికి మనం ఇంగ్లీష్ లోనే ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము, ఎక్కడ పాస్ట్ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాం, ఎక్కడ ప్రెసెంట్ టెన్స్ యూస్ చేస్తాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్, అది ఒక్కొక్క స్టోరీలోని మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారనమాట. సో అది దాన్ని బట్టి క్లూస్ ఇచ్చాము. ఆ క్లూస్ ప్రకారంగా మనం ఆ స్టోరీ బిల్డప్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మీ మటుకు మీరు తెలుగులోని ఆ స్టోరీ ముందు ఫస్ట్ చదవండి. ఓకే, సో ది ఫస్ట్ స్టోరీ ఈజ్ దిస్ వన్. సో ఒక మీకు 2 minutes ఇస్తాను, ఈ స్టోరీ ఒకసారి చదవండి. సో మే ఐ హ్యావ్ ఎనీ వాలంటీర్ హూ విల్ రీడ్ ది స్టోరీ? ఎవరైనా చదువుతారా? ఎనీబడి ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్? Yes, ఎవరైనా? sir. ఎనీబడి? ఎస్, ఎనీబడి. ప్లీజ్ Shall I గో continue, అహెడ్. sir? యూ కంటిన్యూ, ప్లీజ్ రీడ్. గత వారం నేను కొంతమంది స్నేహితులను విందుకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాను. ఓకే. నేను కొన్ని సమోసాలు మరియు కేకులతో సహా చాలా రుచికరమైన ఆహారాన్ని కొనుగోలు చేశాను. సుమారు 6 గంటలకు నేను వంటగదిలో వంట చేస్తున్నాను. సూర్యుడు మెరుస్తున్నాడు మరియు ఇదొక అందమైన సాయంత్రం. కాబట్టి నేను వెనక తలుపు తెరిచాను. అప్పుడు టెలిఫోన్ మోగింది. దానికి సమాధానం చెప్పడానికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చినప్పుడు కేక్ టేబుల్ మీద లేదు. నేను కిటికీ నుండి చూశాను. ఒక పిల్లి నా తోట గోడపై కూర్చొని మరియు అది నా కేక్ తినడం. నేను ఏమి చేయగలను? నేనొక పాస్‌ని నీటితో నింపాను. బయటికి వెళ్ళాను. పిల్లి నా దిశలో చూడటం లేదు మరియు అది కేకును చాలా ఆనందించింది. అది నాకు వినలేదు. నేను దాని వరకు నెమ్మదిగా నడిచాను. దాని తలపై నీటిని ఖాళీ అనుకుంటున్నాను. కానీ చివరి క్షణంలో పిల్లి నా మాట విన్నది మరియు పొరుగున తప్పించుకుంది. ఓకే, సో అందరికి అర్థమైందా స్టోరీ? మేబీ దిస్ ఇస్ నాట్ వెరీ పర్ఫెక్ట్ తెలుగు, బట్ మీకు స్టోరీ అర్థమైంది కదా. సో దీనికి ఇప్పుడు మనం ఇంగ్లీష్ లోనే, ఓకే, యూజింగ్ సమ్ యునో సమ్ వర్డ్స్ మనం ఎలాగ దానికి కంప్లీట్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈస్ ది ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ దాట్. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ద స్టోరీ యూజింగ్ పాస్ట్ సింపుల్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ సింపుల్ లేదా అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాము, కొన్ని వర్బ్స్. ఆ వర్బ్స్ పాస్ట్ సింపుల్ లో కానీ పాస్ట్ కంటిన్యూస్ లో కానీ గురించి ఇది ఫిల్ చేయాలి. ఓకే, వన్ బై వన్ మీరు చాట్ లోని ఇవ్వండి. ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ బ్లాంక్ లోనే లాస్ట్ వీక్ ఐ డాష్ టు ఇన్వైట్ సమ్ ఫ్రెండ్స్ టు డిన్నర్. పాస్ట్ సింపుల్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, లాస్ట్ వీక్ ఐ decided to invite some friends to dinner. Okay, I dash lots of delicious food, including some samosas and cake, and at about 6, I dash in the kitchen. So I ఇక్కడ ఏమొస్తుంది? పాస్ట్ సింపుల్ ఆఫ్ బై. పాస్ట్ సింపుల్ లో హ్యావ్ రాదు. పాస్ట్ సింపుల్ లో హ్యావ్ రాదు. ఇట్ ఈస్ జస్ట్ పాస్ట్ సింపుల్. బై కి బాట్ అయిపోతుంది. డిసైడ్ కి డిసైడెడ్. బై కి బాట్. ఓకే, ఐ బాట్ లాట్స్ ఆఫ్ డెలిషియస్ ఫుడ్ including some samosas and cake, and at about 6 I dash cook in the kitchen. దాదాపు 6 o'clock వరకు నేను కిచెన్ లో వండుతున్నాను. ఐ వాస్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ద సన్ డాష్ షైన్. ద సన్ ఏమవుతుంది ఇక్కడ? ద సన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ద సన్ వాజ్ షైనింగ్. Correct. And it was a beautiful evening. So I dash open the past simple tense, opened. So I opened the back door. Then the telephone, past tense of ring.
not ranged, rang. Then the telephone rang. I dash to answer it. The past tense of go. I went to answer it, and when I dash back, past tense of come. When I came back, the cake was not on the table. Okay. I dash out of the window. So I looked out of the window. A cat dash on my garden wall. A cat, past continuous, a cat was. A cat was sitting on my garden wall and it was eating my cake. గోడ మీద కూర్చుని కేకు తింటుంది. He was eating my cake. What dash I do? What past tense of can is could. What could I do? I dash a pan with water. Past tense of fill. I filled. I filled a pan with water and I went quietly outside. The cat dash అంటే not look. Not look ki past continuous. The cat past continuous of not look is the cat was not looking. The cat was not looking in my direction and it was enjoying the cake so much that it not here. So not here ante it past tense of not here is it did not hear me. It did not hear me. I dashed slowly up to it. Past tense of walk. I walked slowly up to it. I dashed to empty the water over its head. Past tense of want. But at the last moment, the cat past tense of here is heard. But at the last moment, the cat heard me and past tense of escaped. Escaped and escaped in the neighborhood. Okay. Last week I decided food, including some samosas and cake. And about six, I was cooking in the kitchen. The sun was shining, and it was a beautiful evening. So I opened the back door. Then the telephone rang. I went to answer it, and then when I came back, the cake was not on the table. I looked out of the window. A cat was sitting on my garden wall, and it was eating my cake. What could I do? I filled a pan with water and I went quietly outside. The cat was, it was not looking, printing mistake. The cat was not looking in my direction and it was enjoying the cake so much that it did not hear me. I walked slowly up to it. I wanted to empty the water over its head, but at the last moment, the cat heard me and escaped in the neighborhood. So, ఈ గ్రీన్ కలర్ లో ఇవన్నీ చూస్తున్నవన్నీ నేను past simple tense and past continuous tense. Was cooking, was shining, was sitting, was eating, was looking, was enjoying. Okay, all these are past continuous tense.